మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం 40వ వార్డులో ఉన్నామండి. 40వ వార్డులో సమస్య మీది, పరిష్కారం నాది అన్న ఒక నినాదంతో అయితే ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే పర్యటించడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గారు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా 40వ వార్డులో ఏ సమస్యలు మీ దగ్గరికి వచ్చాయి, ఏమని హామీ ఇచ్చారు? ముఖ్యంగా 40వ వార్డు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా ఓల్డ్ రోడ్లు, 25-30 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్ల కారణాల వల్ల. రెండోది, ఈ రోడ్లన్నీ కూడా చిన్న బజార్లు, 10 ఫీటు, 12 ఫీటు, 15 ఫీట్ రోడ్లు అన్నీ కూడా. రెండు పక్కల డ్రైనేజీల నిర్మాణం జరిగినందువల్ల, రోడ్లు తగ్గిపోయినందువల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. రైతులపూట మనుషులు కాలువల్లో పడుతున్నారు, బైకులు పడుతున్నారు, రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి. అందుకని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మధ్యల వారి వీధి కావచ్చు, కామాటి వారి వీధి కావచ్చు, ఆచార్య వీధి అన్నీ కూడా ఈ రోజున సందర్శించడం జరిగింది. వీటన్నిటి కోసంగా ఇప్పటికే 65 లక్షల రూపాయల నిధుల్ని ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా మరమ్మతులు చేయడం కాదు, మళ్ళా కొత్తగా రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వేసేటప్పుడు సన్న బజార్లు అన్నింటినీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం. పక్కనే పంట కాలువ ఉన్నందువల్ల నీళ్ళన్నీ కూడా పంట కాలువలోకి వెళ్ళే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఇక్కడ పెంపొందించడానికి ఈరోజు డిజైన్లు ఏమని చెప్పి సంబంధిత అధికారులను కూడా ఆదేశించడం కూడా జరిగింది. ముఖ్యంగా 40వ వార్డులో కరెంటు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కావలి పట్టణంలో 64 ట్రాన్స్ఫార్మర్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 18 నెలల కాలంలో వివిధ ప్రాంతాల్లో 64 ట్రాన్స్ఫార్మర్లను ఈ రోజున పెంచడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా మేము అందరం కోరుకునేది, ప్రతి ఒక్కరూ మాకు కరెంటు కావాలి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టమంటున్నారు. పెట్టే ప్లేస్ మా కాడికి వచ్చేకల్లా మా ఇళ్ళ దగ్గర పెట్టొద్దని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు. దయించి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, అందరి యొక్క ఆరోగ్యానికి కానీ అందరి యొక్క ప్రాణాలకు ఎటువంటి లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎల్ఐసి డిపార్ట్మెంట్ది. కాబట్టి దయించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎక్కడన్నా డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడానికి దిమ్మిలు కడుతుంటే దయించి సహకరించండి. చేసేది మనందరి కోసం. వాళ్ళు ఇచ్చేటువంటి కరెంటే మన జీవితాల్లో వెలుగులు నింపుద్ది. తప్పకుండా దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 40వ వార్డులో ఇప్పటికే ఒక ట్రాన్స్ఫార్మర్ స్టెప్అప్ చేయడం జరిగింది. 100 kV నుంచి 165కి. ఇంకొకటి కొత్తగా కళ్యాణ మండపం వెనక వైపున ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా 165 ట్రాన్స్ఫార్మర్ పెట్టి 39వ వార్డు, 38, 37, 47, 40వ వార్డులకు కూడా కరెంటును పెంచడం జరిగింది. ఇంకా కూడా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు అధికారులు సన్నద్ధంగా అవుతున్నారు. ముఖ్యంగా ఈ గొంతుల్లో అందే కూడా 3 ఫేజ్ కరెంటు బదులు సింగిల్ ఫేజే కరెంటు ఉంది. దీనివల్ల కూడా కరెంటులో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, గుర్తించడం జరిగింది. దీన్ని కూడా అధికారులతో రివ్యూ చేసి తొందరలోనే అన్ని బజార్లు 3 ఫేజ్ కరెంటుగా ఉండేటట్టు, ఎక్కడ డ్యామేజ్లు అయి ఉన్నాయో పోల్స్ అవన్నిటిని కూడా రీస్టోర్ చేసి కొత్త పోల్స్ వేసే విధంగా కూడా తప్పకుండా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రజానికాన్ని తెలియజేస్తున్నా. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తక్కువ ఉంది, కానీ ఓన్లీ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కరెంటు సమస్యలు ఉన్నాయి. వాటి కోసం ఈరోజు 65 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. అవసరమైతే ఇంకొక 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చైనా కూడా ఈ ప్రాంతానికి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. సార్, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న మున్సిపల్ ప్లాట్ల సమస్య అనేది తీర్చి ఎన్నో కోట్లు తీసుకొని వచ్చి రేపు 6వ తేదీన ఆక్షన్ అనేది వేయడం జరుగుతోంది. దాని గురించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అసలు ఎలా సాధ్యమందంటారు? కావలి మున్సిపాలిటీ 1993వ సంవత్సరంలో ఫారెస్ట్ ల్యాండ్ని డీఫారెస్ట్ చేసి మున్సిపాలిటీ వారు అందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన సరళమైన ధరలకు ఇవ్వాలనే ఆలోచనతో నాటి మున్సిపాలిటీ వాటన్నిటిని ఆక్షన్లో వేయటం జరిగింది. ఆనాడు ఆక్షన్ వేయంగా మిగిలిపోయినటువంటి ప్లాట్లు దాదాపు 79 ప్లాట్లు ఉన్నాయి.
ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పుడు కూడా నిరుపయోగం అయిపోయినందువల్ల ఆక్రమణలకు గురైపోవటం అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు అది మున్సిపాలిటీ ప్రాపర్టీ. దుర్మార్గంగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కావలికి మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగని కారణాన ఈరోజు 15th ఫైనాన్స్ డబ్బులు దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు కావలి మున్సిపాలిటీ నష్టపోయింది. అమృత పథకం కింద 7,000 ఇళ్లకి నీళ్ళు ఇవ్వాల్సినట్టు అమృత పథకం అమృతంగానే మిగిలిపోయింది. ఈరోజు కావలి ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు నీళ్లు లేక. మా తల్లులు మా చెల్లెళ్ళు ఇప్పుడు కూడా బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి. వీటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి నిధులతో పాటు కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీలు కూడా నిరుపయోగం కంటే వాటిని అమ్మాలనే ఆలోచనతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు వాళ్ళ యొక్క ఆలోచనలతో ఈరోజు కావలి మున్సిపాలిటీ ఆ ప్లాట్ని అమ్మకానికి పెట్టారు. దాదాపు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ రోజున దాదాపు అక్కడ అంకణం 2 లక్షల రూపాయల దాకా ఉంది. దాదాపు ఈరోజు 20-25 కోట్ల రూపాయలు ఆ ప్లాట్లు అమ్మితే కావలి మున్సిపాలిటీకి నిధులు రాబోతున్నాయి. ఈ నిధులతో కావలి పట్టణంలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేక డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకునేటట్టుగా ఈరోజు మనం ఆ నిధులను వెచ్చించేదానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థని అభివృద్ధి పరిచేందుకు మంత్రివర్యులకు నారాయణ గారికి ప్రత్యేకంగా డైరెక్షన్ ఇచ్చి కావలికి ఎక్కువ నిధులు ఇవ్వమన్న కారణాన ఈరోజు 32 కోట్ల రూపాయలతో కావలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థని ఈ రోజున రూపుమాపేందుకు ఈరోజు 32 కోట్లు మంజూరైనవి. అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు. కావలి ప్రజలు దాహార్తను తీర్చాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లున్నా ఇప్పుడు కూడా చెల్లెమ్మలు బిందెలతో రోడ్డు మీదకి వస్తుంటే అమృత పథకం 1 ఈరోజు నిర్వీర్యం అయిపోతే అమృత పథకం 2 పేరుతో ఈరోజు మళ్ళా 43 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. మెగా కంపెనీకి వర్కులు కూడా రావడం జరిగింది. అతి తొందరలో కావలిలో ఎక్కడా కూడా నీళ్ల సమస్య లేకుండా ఎవరు కూడా బిందెలతో నీళ్లు ఎత్తుకొని పోయే పరిస్థితి లేకుండా ఈ రోజున 43 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసాం. ఆ విధంగా కూడా దాని మీద కూడా పని జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నుడా కింద దాదాపు 18 కోట్ల రూపాయల నుడా నిధులతో కావలిలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నింటినీ కూడా పాత సిమెంట్ రోడ్లన్నీ మరమ్మతులు చేయడం, కొత్తగా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. అదేవిధంగా నిన్నటి రోజున మళ్ళా మన రాష్ట్ర మున్సిపల్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు రాత్రే ఇవ్వడం జరిగింది. 3 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు మళ్ళా కావలి సినిమా హాల్ రోడ్లో 1,40,00,000 రూపాయలు, మున్సిపాలిటీ ప్లాట్లో 1 కోటి రూపాయలు, ఈ 40వ వార్డుకి ఒక 30 లక్షల రూపాయలు, 18వ వార్డుకి 40 లక్షల రూపాయలు ఈరోజు నిధులు కూడా వెచ్చించడం కూడా జరిగింది. వీటిని కూడా అతి తొందరలో టెండర్లు పిలిచి దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో మన పాతూరులో ఉన్నటువంటి శివాలయం రోడ్డుకి 40 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఆ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంటే భక్తులందరూ కూడా కోరిన మేరకు ఆ ప్రాంతంలో ఆ రోడ్డు డ్రైనేజీకి పునరుద్ధరణకు ఈరోజు 45 లక్షల రూపాయలు ఇచ్చాం. బాలకృష్ణ నగర్లో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం గుర్తించాం కాబట్టి అక్కడ 30 లక్షల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. డిఎంఎఫ్టీ కింద కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముస్నూరు ప్రాంతంలో 15వ వార్డులో బాలాజీ నగర్లో 20 లక్షల రూపాయలు, టీచర్స్ కాలనీలో 25 లక్షల రూపాయలు, 45 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఎస్సీ కాంపోనెంట్ కింద కావలి పట్టణానికి 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే 10వ వార్డు, 11, 12, 17, 19, 22 వార్డులకు సంబంధించి 1వ వార్డుకు సంబంధించి 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా పెట్టడం కూడా జరిగింది. అతి తొందరలో వాటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. కావలి పట్టణానికి తలమానికమైనటువంటి కావలి ట్రంక్ రోడ్డును విస్తరణలో భాగంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు 6 లైన్స్ రోడ్డు వేసేటట్టుగా మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు 35 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఆ 35 కోట్ల రూపాయలతో అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు. తొందరలోనే సంక్రాంతి యువతలో దాన్ని శంకుస్థాపన చేయబోతున్నాం. 35 కోట్ల రూపాయలతో కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరులో హైవే కలిసేంత వరకు కూడా ఈరోజు 6 లైన్స్ రోడ్డు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఉన్నటువంటి రోడ్డు పూర్తవుతుంది. సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసి అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి రోజున సెంట్రల్ లైటింగ్ని ఓపెన్ చేసే విధంగా కావలి ప్రజలకి సంక్రాంతి కానుకగా దానికి లైటింగ్ పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ కూడా సంప్రదించి అధికారులతో కూడా సంప్రదించి పూర్తి చేయడానికి సన్నద్ధమయ్యాం.
అదేవిధంగా భాష్యం స్కూల్ నుంచి కలికి యానారెడ్డి బొమ్మ దగ్గర వరకు కూడా ఉన్నటువంటి రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయడం, డ్రైనేజీ నుంచి ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి మధ్యలో సీసీ బ్లాకుల ద్వారా ఎక్కడ కూడా మట్టి అనేది లేకుండా ట్రంక్ రోడ్లో ఉండేదానికి 17 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కలికి యానారెడ్డి బొమ్మ దగ్గర నుంచి బ్రిడ్జి మీదుగా వెంగళరావు నగర్లో ఉన్నటువంటి మన ఫారెస్ట్ ల్యాండ్ వరకు కూడా అక్కడ కూడా రెండు వైపులా డ్రైనేజీ సీసీ ఫేవర్ కూడా 17 కోట్ల రూపాయలు మంజూరు చేపించాం. ఒక్క కావలి టౌన్లో ఉన్నటువంటి ట్రంక్ రోడ్డుకే దాదాపు 80 కోట్ల రూపాయలతో ఈరోజు కావలి పట్టణం ఒక మహానగరంగా అవతరించబోతున్న దానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కావలి ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత బద్దులై ఉంటారని, వారి నాయకత్వంలో కావలి ఇంకా అభివృద్ధి చెందుతుందని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కావలి కనకపట్నం దిశగా అడుగులేయటానికి నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ కావలి పట్టణానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పేపర్ చూసి మాట్లాడే రోజులు అనేవి మనం చూసి మాట్లాడే దాంట్లో కూడా 100 తప్పులు అనేవి అందరూ కూడా కనిపిస్తూ ఉంటాయి, అందరూ కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్క మాట ఒక్కొక్క ఆనిముత్యం అనుకోవచ్చు. కావలి అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏంటి అనేది ఇప్పుడు మీరు అందరూ కూడా విన్నారు కదా. సో కావలికి ఖచ్చితంగా ఒక నాయకుడు కావాలంటే అది ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానివ్వండి, ప్రజలు కానీ అందరూ చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏంటి అని ప్రతి ఒక్క వివరం కూడా పూసగుచ్చినట్టుగా కూడా కంట శోష లేకుండా ఇంతసేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సో ఇది చూసుకున్నట్లయితే ప్రతి వార్డు కూడా అభివృద్ధి చెందుతుంది, కావలి అనేది కనకపట్నం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉన్నారు. కెమెరామెన్ వేణుతోటి కామాక్షి, 40వ వార్డు నుంచి కావలి.